రాజకీయ సంక్షోభం నెలకొన్న బంగ్లాదేశ్లో మొత్తం 19,000 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 9,000 మంది విద్యార్థులేనని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఆందోళనలు మొదలైన జూలై నెలలోనే చాలా మంది వచ్చేశారని చెప్పారు. పొరుగుదేశం సైన్యంతో పాటు మన రాయబార కార్యాలయాల ద్వారా వారితో సంప్రదింపుల్లో ఉన్నామని, వారికి భద్రతా పరంగా ఇబ్బందులు లేవని అన్నారు. మైనార్టీలకు చెందిన ఆలయాలు, వ్యాపార కేంద్రాలపై దాడులు జరుగుతున్నట్లుగా మాత్రం దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటికిప్పుడు భారతీయులను తరలించేంతటి తీవ్రస్థాయి పరిస్థితులు బంగ్లాదేశ్లో లేవని స్పష్టం చేశారు. అక్కడి యంత్రాంగం మన రాయబార కార్యాలయాలు ప్రజలకు భద్రత కల్పిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జయశంకర్ లోక్సభ, రాజ్యసభలలో ప్రకటన చేశారు. కేంద్ర హోం, రక్షణ శాఖ మంత్రులు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు హాజరైన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు. పరిస్థితులను తాము నిరంతరం నిశితంగా గమనిస్తున్నామని, భద్రతా దళాలను అత్యంత అప్రమత్తం చేశామని వివరించారు. జనవరిలో ఎన్నికలు పూర్తయినప్పటి నుంచే బంగ్లా అశాంతి నెలకొందని, దీనిపై హెచ్చరికలు కూడా చేశామని తెలిపారు. బంగ్లా ప్రధాని హసీనా ప్రస్తుతం పాక్లో ఉన్నారని, కోలుకున్నాక ఆమెతో మాట్లాడతామని జయశంకర్ తెలిపారు. మానవతా దృక్పథంతోనే ఆమెకు ఆశ్రయం ఇచ్చామని, భవిష్యత్తుపై నిర్ణయానికి సమయం ఇద్దామన్నారు. తక్షణం భారత్కు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ హసీనా నుంచి సంక్షిప్త సందేశం వచ్చిందని ఎంపీలకు వివరించారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఢాకాలో ఆందోళనకారులు సమావేశం కావడంతో పరిస్థితి తీవ్రత తెలిసిన ఆమె భద్రతాధికారులతో సమావేశమై రాజీనామా నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్నారు. హసీనా వినతితో బంగ్లా నుంచి విమానం రాకకు అనుమతి ఇచ్చామని తెలిపారు. దశాబ్దాలుగా బంగ్లాదేశ్తో మనకున్న సన్నిహిత సంబంధాలు, ప్రస్తుతం అక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు. హసీనాను దించేయటంలో పాక్ పాత్ర ఉందా అంటూ అఖిలపక్ష సమావేశంలో రాహుల్ ప్రశ్నించారు. ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేమని జయశంకర్ బదులిచ్చారు. బంగ్లాలోని పాక్ దౌత్యవేత్త ఒకరు ఆ దేశంలో జరుగుతున్న ఆందోళనలను సమర్థిస్తూ తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ ను మార్చుకున్నట్లుగా సమాచారం ఉందన్నారు.